నమస్తే అండి. నమస్తే అండి. ఇండియాలో జరిగిన వైష్ణవి హత్య గురించి ఏదైతే ఉందో, సో వాళ్ళ హస్బెండ్ హత్య చేయడం అనేది జరిగింది 4 నెలల క్రితం. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ప్రేమ పెళ్లి చేసుకుని కూడా హత్య చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చిన వార్త ఏంటంటే, మనకి ఇంతకుముందు తెలిసిన ఒక వార్త, అతనికి ఇంకొక ఎఫైర్ ఉందని మన అందరికీ తెలుసు. బయట పెట్టింది ఎవరు, ఈ వైష్ణవి మదర్ ఎవరైతే ఉన్నారో తను బయట పెట్టారు. సో నేను చెప్పుకొచ్చేది ఏంటంటే, ఆమె ఏదో బ్లాక్మెయిల్ చేస్తుందంట ఈ హర్యానా అబ్బాయిని. సో బ్లాక్మెయిల్ చేసినప్పుడు ఈయన ఫ్యామిలీ వరకు రావాలా. ఒక అమ్మాయి నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేస్తుంది, మరి ఇది కరెక్టేనా, నేను నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలని ఫ్యామిలీతో డిస్కస్ చేయాలి. అంతేగాని ఆమె ఎవరో ఫోర్స్ చేస్తుందని ఈమెను చంపడము, ఇలా చేయడం అనేది రాంగ్. ఒక మనిషిని చంపే హక్కు ఏ మనిషికి లేదు. ఫస్ట్ థింగ్, అలాంటిది వీడు చంపి కూడా వాడు ఇంత అసలు ధైర్యంగా మంచిగా తినుకుంటా తాగుకుంటా పండుకుంటా మంచిగా ఉండరు, మంచిగా చూసుకుంటారు, లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. పిఎస్ లా మంచి లైఫ్ లీడ్ చేస్తాం. అట్లాంటి వానికి అన్ని బెనిఫిట్స్ ఎందుకు? మరి ఇప్పుడు చనిపోయిన అమ్మాయి తల్లి గాని, అన్నలు గాని, వదిన గాని, పిల్లలు గాని పిచ్చోళ్ళు అయిపోతారు. సో ఆమెకు జస్టిస్ అంటే వాళ్ళకి ఎట్లా న్యాయం జరగాలి, అలాగే ఎట్లా ఎలా జరుగుతుంది న్యాయం జరుగుతుంది. సో ఎలా జరుగుతుంది న్యాయం జరుగుతుంది అంటే వాడిని తీసుకొచ్చి వీళ్ళకి అప్పచెప్పాల. వీళ్ళకి అప్పచెప్తేనే న్యాయం జరుగుతుంది. అంతవరకు న్యాయం అనేది జరగదు. అదే మెయిన్ థింగ్. అది ఇప్పుడు తప్పు చేసిన ఆలోచించండి. తప్పుని కరెక్ట్ అంటే తప్పు చేసిండు శిక్షించడానికి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారు? గవర్నమెంట్ కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, చట్టం కావచ్చు, లా కావచ్చు, ప్రతి ఒక్కరు కావచ్చు. ఒక మనిషిని చంపే హక్కు ఒక మనిషికి ఎక్కడ? అది దట్టు వైఫ్ అంటే ఎన్నో హోప్స్ తో, ఎంతో కేరింగ్ తో, ఎంతో లవ్ తో, ఎంతో నమ్మకంతో నీ మీద ఒక స్టెప్ వేసినప్పుడు అలాంటి మనిషిని చంపడం గాక, బేబీని చంపడం గాక మనకి అంత లగ్జరీ లైఫ్ ఎందుకు లీడ్ చేపిస్తుర్రు? అంటే మన చట్టాలలో ఉన్న లోపాలే దీనికి కారణం అంటారు. అంతే కదా. ఇప్పుడు ఇదే ఏపీలో జరుగుతాయి, ఇదే దుబాయ్ లో జరుగుతాయి, వాళ్ళు ఇట్లా నవ్వుకుంటారా? ఇంత కామ్ ఉంటారా? ఎట్లా జరుగుతుంది? ఎట్లా రియాక్ట్ అవుతారు? చంపి పడేస్తారు. మరి ఎందుకు తెలంగాణలో ఇంక ఇట్లా జరుగుతుంది? ఇంకెందుకు రియాక్ట్ అవ్వట్లేరు? ఆ తల్లి కడుపు కోత నువ్వు తీరుస్తావా, నేను తీరుస్తానా, చట్టం తీరుస్తుంది? ఎవరు తీరువాలా? అన్ని చంపుతానే ఆ తల్లి కడుపు చల్లబడుతుంది. ఈ వైషమ్మ కడుపులో ఉన్న బిడ్డ, చనిపోయిన బిడ్డ, వాళ్ళిద్దరు ఆత్మ శాంతించాలంటే వాడిని చంపేయాలి. వాడిని బతుకుంచితే మాత్రం వాడు 10 నెలలకు వచ్చినా 10 సంవత్సరాలకు వచ్చినా పబ్లికే చంపిస్తారు. మీకు శాత కావట్లేదా? పబ్లిక్ వదిలేయుర్రి వాడిని, హరి వాళ్ళ అమ్మని పబ్లిక్ వదిలేయారు, పబ్లిక్ చూసుకుంటాం అంతే. అదే వాళ్ళ అన్న వాళ్ళు కానీ
ఎవరైనా కానీ చెప్తున్నాను కదా, వదిలేయాలి. పబ్లిక్ వదిలేస్తే వన్ సినిమా అయింది, అప్పుడు మేము చూపిస్తాం. వాళ్ళ అన్నలు కావచ్చు, పబ్లిక్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, వాట్ ఎవర్ అందరం. కానీ ఒక ప్రాణాన్ని చంపే హక్కు వాడికి ఎలా వచ్చింది? అసలు ఆ ధైర్యం ఎక్కడిది? ఏం చూసుకొని మనకు అంత ధైర్యం వచ్చింది? ఏం చూసుకొని మన అంతగానం చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? కట్టుకున్న భార్య, నమ్మి వచ్చిన భార్య, ఇల్లరికం వచ్చిండు వానికి అంత గట్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఫస్ట్ థింగ్, హరిబాబు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో ఆయన జైల్లో పెట్టడం జరిగింది. జైల్లో పెట్టిన తర్వాత హెల్త్ బాగాలేదు, ఐసీయూలో పెట్టారు. సో ట్రీట్మెంట్ అనేది అయితే నడుస్తుంది. అసలు దీనికి కారణం ఏమైంది? రిఫ్లెక్ట్ అండి, కర్మ అనేది వానికి రివర్స్. అంటే ఎవరో కావాలని చేయించారని అంటున్నారు. అలా ఏం లేదు, మేబీ హెల్త్ రావచ్చు, ఎందుకంటే వాడు చేసింది పుణ్యం కాదు, పాపం. సో ఆ వైష్ణవి తల్లే దయ్యమై పట్టిందొచ్చు, పడితే ఇంకా వెరీ హ్యాపీ. ఆమెను ఎట్లయితే చంపిండో వీడు, ఈమె కూడా అలానే తీసుకోపోతామని బాగుంటుంది. సో ఎండ్ ఆఫ్ ద డే మాత్రం వాడిని చంపేయాలా. కోర్టు చట్టం మీరందరు మీరు మనుషులలో మానవత్వం ఏ మాత్రం మిగిలింటే, ఇది ఇంకా రిపీట్ కావద్దు అనుకుంటే, ఈ హరి అనే పర్సన్ కి మీరు శిక్ష చేస్తేనే ఇట్లాంటి మన తెలంగాణలో రిపీట్ కావు. లేదు మీరు మాకెందుకు లేవన్నీ వదిలేసుకుంటే ఇలానే జరుపుకుంటూ పోతే ఇంతకన్నా క్రూరంగా తయారయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ కరెక్ట్ గా పనిచేస్తలేదని చెప్పొచ్చా? ఎందుకంటే చిన్న ఉదాహరణ నాగర్ కర్నూలు సంఘటన. మన ఏ దానికి వెళ్తున్నాడు? గద్దర్ అవార్డ్ ఫంక్షన్లకు, సినిమా ఆడియో ఫంక్షన్లకు, మన పెళ్లిలకు, రిసెప్షన్లకు, ఎంగేజ్మెంట్లకు, ఓపెనింగ్లకు, వీటికి తిరగడానికి ఉన్నంత టైము ఒక అమ్మాయికి ఆపదొచ్చింది, అమ్మాయి చనిపోయింది, కడుపులో ఉన్న బిడ్డ చనిపోయింది, అప్పుడు వస్తలేదా టైం? వస్తలేదా? ఏమైపోతుంది మరి? రేవంత్ రెడ్డి అన్న మాటలేమో తూటాల్లాగా ఇరుస్తావు కదా, మరి శాతలు ఏడిపోయినాయి? నీ మాటలేనా శాతలు కావా? నిన్ను గెలిపించుకున్నాం ఎందుకు? మేము అందరం మా కేసీఆర్ ని కాదని పక్కకు పెట్టి నిన్ను గెలిపించుకొని మా సొసైటీని ఆదుకుంటావని నువ్వేం చేస్తున్నావు? ఫైనల్ గా ఒక్కళ్ళకి ఆపద వచ్చినా నువ్వు ఏడన్నా కనిపించినావా? మన కవితక్క కనిపించింది, మిగతా సీతక్క, వీళ్ళందరూ కనిపిస్తున్నారు. నువ్వేడా? నువ్వు అవార్డు ఫంక్షన్లకు తిరుగుతావు. నువ్వు అట్లుంటదన్న మీ పరిపాలన మొత్తం. రేవంత్ అన్న ఇప్పటికైనా కన్సిడర్ చేసి వానికి ఏదో ఒక టిప్పియూరి. ఆయన ఎంత బలంగా చెప్తుండగా మేడం, 10 సంవత్సరాలు మాకు రాసి పెట్టుకున్నాం, 2029 మాదే అధికారం అనే విధంగా ఉన్నాడు, అంత కాన్ఫిడెంట్ గా. మరి మీరేమో ఇలా అంటారు అన్న. ఇదే నేను మాట్లాడుతుంది పాలిటిక్స్ అయితే కాదన్న, వైష్ణవి అనే ఒక మ్యాటర్ గురించి. ఆయన 10 సంవత్సరాలు ఉంటారు, 20 సంవత్సరాలు ఉంటుంది, అది ఆయన కాన్ఫిడెంట్ లెవెల్స్ అంతే. అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ మాకు లేవు. ఓన్లీ 3 years ఒప్పుక పడితే జాక్ పట్ అవుట్ అయిపోతాడు ఆయన. మా కేసీఆర్ మాకు మళ్ళీ వచ్చేస్తాడు. థ్యాంక్ యూ.